అయిపోయింది. అవుతుంది. 30లో మొదలు పెట్టాల. ప్రార్థన ఎవరో చేయండి స్వామి. జై గురు. జై. స్వామి రికార్డ్ ఆన్ చేసి చాలా సేపు అయింది. హలో. ప్రార్థన ఎవరో కానివ్వండి స్వామి. జై గురు. మోసమాయను జీవ చూడగ మోక పాశములధికమాయను గాచి జందగ చేసని గతి కర్మమే మందు జీవా మేలుకొనవే కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకొనవే కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించియు నాటి మాటలు తలచుకుంటే నాటు మదికి జీవా మేలుకొనవే 21,600 జరుగు హంసలు తరుగునాయు అరికరాదులు వచ్చి నిలిపిన గదీతనువు జీవా మేలుకొనవే లేనిపోని దుఃఖ జాలములోన బడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలుకొనవే నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకొనవే బట్ట బయలును గురుడు చూపిన అట్టులేకను పుడమి అందునా పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకొనవే మాయతను మాయతానై మాయ పనులను చేయుతును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవు జీవా మేలుకొనవే ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు జోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి నొదిలెదవో జీవా మేలుకొనవే భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు రాని వచ్చెను
వేగ గణితను మన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకొనవే పీలుకాన శంకరుండని పిలసి ప్రభువరుండేలినాడట మూల మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలుకొనవే మోసమాయను జీవ చూడగ మోక పాశములధికమాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలుకొనవే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురుదేవ. లేట్ అయింది. జై జై గురు. జై పైనుంచిన సముద్రాన్ని ఉపమానంగా తీసుకున్నాడు అని పైన. సరే స్వామి. జై సముద్రాన్ని ఉపమానంగా స్వీకరించారు. ఏమంటే సముద్రంలో అనేకమైనటువంటి జీవజాలం అంతా ఉంటుంది. అంటే సముద్రములో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా ఏర్పడింది, వచ్చింది, తెచ్చింది. అవి కూడా సంసారం చేసినాయి. దాంట్లో కూడా దండిగా బహుళంగా సంసారం చేసినాయి. కోటాను కోట్లన్నీ ఏర్పడినాయి ఆ సముద్రంలో. ఏర్పడిన తర్వాత మరలా అక్కడనే చనిపోయినాయి. కానీ సముద్రానికి ఏమైనా ఎరుక కలిగిందా? సముద్రానికి ఏమన్నా తెలిసిందా? ఇన్ని నా ఎందుకు పుట్టినాయని కానీ, ఇన్ని నా ఎందుకు పెరిగినాయని కానీ, నా ఎందు ఇన్ని జీవరాశులు పుట్టి పెరిగి చచ్చినాయని కానీ ఏమన్నా సముద్రానికి తెలుసునా? అది ఎరగలే. ఖగచరములెన్నో ఆకాశమునందు సంచరించాయి. ఈ ఆకాశంలో కూడా మృగజాలములు, అనేక చరాచరములు, అనేకమైనటువంటివన్నీ కూడా పుట్టినాయి. పుట్టి హెచ్చి వచ్చి హెచ్చి సచ్చినాయి. ఈ ఖగచరములు ఎన్నో కూడా ఆకాశం నందు సంచరించాయి. వాయువు ఆధారంగా సంచరించినాయి. ఏమైనా వాయువునికి కానీ ఆకాశమునకు కానీ ఆయా ఖగచరముల యొక్క చరణ కదలికలు ఏమన్నా, అవి ఏమన్నా మల్లాడినట్లు, కదిలినట్లు, నడిచినట్లు, ఏమన్నా పాదముల చేత నడిచినట్లు ఏమన్నా తెలిసిందా అంటే ఏమైనా ఎరుక అయిందా? లేదు కదా. ఖగకరములు అంటే పక్షి జాతికి సంబంధించినటువంటి పశువులు, పక్షులు, పక్షి జాతి అన్నీ కూడా ఈ ఆకాశంలో వాయువులు అన్ని చిల్లాడినాయి, పెరిగినాయి, పెద్దగా అయినాయి, పోయినాయి. కానీ ఆకాశానికి కానీ వాయువుకి కానీ ఏమన్నా ఎరుక తెలిసినా? తెలియదు. కాబట్టి తరచి చూడ ములుగుచ్చ సందు లేక ఎరుక లేక ఉన్నది. కాబట్టి బాగా పరిశోధన చేసి గురుముఖత విచారించి చూస్తే ములుగుర్చేదానికి కూడా సందు లేకోకుండా ఉంది, పరిపూర్ణం. ఎరుక లేకుండా ఉంది. పంచభూతాత్మకంగా కూడా అలాగే ఉన్నది. పంచభూతాత్మకం కూడా లేకనే ఉంది. అణువుకి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం అనేటటువంటి బయలు ములు తిరుచి సందు లేక, ములుగుచ్చేదానికి కూడా సందు లేకుండా ఉంది, కదలక ఉంది. కాబట్టి ఎరిగితే ఏ లోకమున నిలవజాలదు. ఆ పరిపూర్ణాన్ని గిన ఎరిగినావనుకో గురుముఖత, నీవు ఏ లోకములో కూడా, జాగ్రత్తలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ, 3 లోకాల్లో కూడా ఏ లోకంలో కూడా నువ్వు నిలవజాలవు.
బయలు ఉన్న తిరిగితే ఏ లోకంలో కూడా నిలవటానికి అవకాశమే లేదు. ఇంకా ఎరుగుకుంటే ఏమవుతుంది? వస్తాది, హెచ్చు వచ్చునోయన్నా, వచ్చి హెచ్చి సచ్చునోయన్నా వస్తాది. ఎన్నో సంసారాల వ్యవహారాలన్నీ చేస్తాది, చేసి కోటాను కోట్లంతా ఏర్పాటు చేస్తాది, చేసి మళ్ళీ చస్తాది, లేకుండా పోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి జనన మరణాల మధ్యలో ఉన్నదంతా కూడా 3 మాటలలో తేల్చేశాడు. చూడు, ఈ జనన మరణాల మధ్యలో ఉన్నదంతా కూడా ఏమైంది? 3 మాటల్లోనే తేల్చేసినాడు. రామాయణం అంతా ఏమిటయ్యా అంటే కట్టె, కొట్టె, తెచ్చే. కట్టె అంటే వారిది కట్టె, కొట్టె అంటే ఆ దుర్యోధన్ని కొట్టే, తెచ్చే అంటే సీతను తెచ్చే. కట్టె అంటే కొట్టె అంటే రావణాసుని కొట్టే, తెచ్చే అంటే సీతను తెచ్చే. ఈ విధంగా కట్టె కొట్టే తెచ్చే అన్నాడట. అలాగే ఈ ఎరుక కథంతా కూడా కలిపితే అనంత విశ్వానికి సంబంధించినటువంటి అఖండ ఎరుక కథంతా 3 మాటల్లో చెప్పావయ్యా అన్నారట దేశికేంద్రుడు. వచ్చింది, హెచ్చింది, సచ్చునో అన్నారు. సులభంగా తేలిపోలేదు, ఇది సులభంగా తేలిపోయింది. వచ్చింది, హెచ్చింది, సచ్చింది. హరి ఓం. తర్వాత 54 అందార్థం. ఎవరో చెప్పండి స్వామి. ఆటాడి ఆడకుండు ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుకయని ఎడి ఆటాడించేటివాడు అతడేరా కర్త అంతటికి అచలమ కర్త చేటు పాటుల వచ్చు చేటు పాటుల వచ్చు ఫలము ఫలము భావించి మరణ జననములందాతడేరా కర్త అంతటికి అచలమా కర్త. జై గురు. ఓ శిష్యుడా, ఎరుకయగు పురుషుడు ఆటాడును, ఆడకుండాను ఉండును. స్వామి మరియు రాజేశ్వరం అక్కయ్య అంటారు చూడు స్వామి, రాజేశ్వరం అక్కయ్య పోస్ట్ లో ఉన్నాడు చూడు లేరమ్మా, స్వామి. ఎవరు లేరమ్మా. ఏమో ఫోన్ చేసిండు స్వామి. అవుమ్మా, ఎవరు లేరు. ఇప్పుడు 2 వచ్చారు కానీ రాజేశ్వరమ్మ లేదమ్మా. ఓ శిష్యుడా, ఎరుకయగు పురుషుడు ఆటాడతాడు, ఆడకుండా ఉంటాడు. మరియు శరీరము చేత ఆడకుండా తనలోనే తాను ఆడుచుండును. ఈ శరీరం చేత ఆడకుండా తనలోనే తాను ఆడుతా ఉన్నాడు. ఎక్కడ? కనుక ఆటాడించువాడు ఎరుకయను పురుషుడే. ఎక్కడ? ఈ శరీరం అనేటువంటి ఈ శరీరం చేత ఆడుకోకుండా తనలోనే తాను ఆడుతా ఉన్నాడు. ఎక్కడ? కలలో. కనుక ఆటాడించువాడు ఎవరప్ప? అక్కడ కలలో ఆటాడించేటువంటి వాడు, తనను తాను ఆటాడించేటువంటి వాడు ఎవరప్ప అంటే ఎరుక అనేటువంటి పురుషుడు. ఆ ఎరుక అనేటువంటి పురుషుడే కర్త అని నిర్ణయం. మరి ఈ శరీరమునకు పరబాహ్యము ఆ కర్త అని తెలుసుకొనుము. ఈ శరీరానికి పరబాహ్యమైనటువంటి ఆ కర్త అని తెలుసుకో. అందువల్ల స్వర్గ నరకాదుల ఫలప్రాప్తి కొరకు యునర్చు కర్మజ్ఞాన ఫలంబులు అనుభవించి, అందువలన స్వర్గ నరకాదుల ఫలప్రాప్తి కొరకు, ఆ స్వర్గం వస్తుందో నరకం వస్తుందో తెలియదు, ఫలించేదాని కోసమై, అందువలన స్వర్గ నరకాదుల ఫలప్రాప్తి కొరకు యునర్చు కర్మజ్ఞాన ఫలంబులు అనుభవించి జనన మరణములను అందుటకే
ఎరుక పురుషుడే ముమ్మాటికి కర్త భోక్త గాని అచల పరిపూర్ణ పరభాష్యము కర్త గాని భోక్త గాని కాదని భావము. ఈ సర్వమునకు పరభాష్యము అకర్త అని తెలుసుకొనుము. ఇక్కడ రెండో ఆబడింది. ఈ పరభాష్యము అంటే ఈ సర్వమునకు పరభాష్యము అకర్త అని తెలుసుకొనుము. అందువలన స్వర్గ నరకాదుల ఫలప్రాప్తి కొరకు యొనొచ్చు కర్మజ్ఞాన ఫలంబులు అనుభవించి జనమరణములను అందుటకు ఎరుక పురుషుడే ముమ్మాటికి కర్త భోక్త గాని అచల పరిపూర్ణ పరభాష్యము కర్త గాని భోక్త గాని కాదని భావము. ఇక్కడ పదవిభజన ఏమి అంటే ఆటాడి ఆడకుండును అంటే ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక అనేది. ఆట ఆడించేవాడు అతడేరా కర్త. అంతటికీ ఈ అచలం అకర్త. చేటుపాటుల రెంటి చేయవచ్చు ఫలము నువ్వు చేయగా వచ్చేటువంటి కర్మానుసారంగా నువ్వు చేసేటువంటి ఫలము ఏమప్ప అంటే ముమ్మాటికి అనుభవించేది ఎవరు అంటే మరణ జననముంద అతడేరా కర్త. అంతటికి అచలము అకర్త. ఎవరు? ఆ జీవుడే. ఆట కదరా శివ, ఆట కదరా శివ, ఆట కదా జననాలు, ఆట కదా మరణాలు, ఆట నీకిది అమ్మ తోడు, ఆట కదరా శివ, ఆట కదా కేశవ ముజ్జగములు మోహంబులు, ఆట ఇది లీల ఇది. ఇలా అనేక రీతులుగా ఈ ఆట గురించి చెప్పారు. 9 తొర్రల బొమ్మ ఇది. ఇది 9 తొర్రల బొమ్మ అంటే నవరంధ్రాల కలిగినటువంటి శరీరం. ఈ శరీరాన్ని బొమ్మ అని పిలిచారు. 9 తొర్రల బొమ్మ ఇది. కాబట్టి ఈ తోలు బొమ్మల ఆట ఆడించేటటువంటి వాడు ఒకడున్నాడు. ఈ తోలు బొమ్మల ఆట ఆడించేటువంటి వాడు ఒకడున్నాడు అనేటటువంటి భావన, అనేటటువంటి ఆలంబన, అనేటటువంటి సూత్రము తమోగుణ అభ్యాసము నుంచి నిన్ను బయటపడవేసింది. ఇది ఇక్కడ కారణ శరీరంలో నుంచి తమోగుణ స్వరూపం నుంచి నిద్రావస్థ నుంచి నిన్ను బయటపడేసింది. తర్వాత ఏం జరిగింది? రాజసికమైనటువంటి తాదాత్మత నుంచి బయటపడేసింది. తర్వాత రాజసికమైనటువంటి తాదాత్మత నుంచి బయటపడేసింది. మళ్ళా తర్వాత సత్వగుణములో ప్రవేశింపజేసింది. సత్వగుణంలో ప్రవేశింపజేసి బుద్ధి బలాన్ని వికసింపజేసింది. విచారణ సామర్థ్యాన్ని నిలబెడుతుంది. అందువల్ల పెద్దలు ఏం చేశారంటే నాహం కర్త హరే కర్త అనేటువంటి సూత్రాన్ని నిష్కామ కర్మకి ప్రాథమికమైనటువంటి సూత్రంగా చెప్పినారు. ఆ నిష్కామ కర్మ అంటే ఏ కర్మ చేయనటువంటి బుద్ధి బలాన్ని వికసించిన తర్వాత విచారణ సామర్థ్యాన్ని నిలబెట్టిన తర్వాత తన్ను తాను ఏమై ఉంది ఆ విశ్వాండంలో. పిండాండ విచారణ ఏమో 96 తత్వాలంతా విచారించింది. ఆ తర్వాత బ్రహ్మాండంలో ఏమో 2 తత్వాలను విచారించింది. ఆ 2లో ఒకటి మిగిలింది విశ్వాండ స్థితిలో. ఆ ఒకటి మిగిలేదలిగే దానికి ఇంకా ద్వంద్వభావం లేదు కాబట్టి నిర్మలమై నిశ్చలమై ఏ కర్మ లేకుండా నిష్కామ కర్మ యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రంగా అది ఉండిపోయింది ఆడ. అహం కర్త హరే కర్త. ఏ కర్త లేదాడ. ఏ కర్త లేకోకుండా నిర్మలమై నిశ్చలమై నిర్వీకారమై ఉంది. అట్లా ఉన్నటువంటి స్థితి ఇది. తర్వాత ఈ కందార్థం ఏమైంది? ఆట ఆడి ఆడకుండును, చేసి చెయ్యనివాడు, విని విననివాడు, తిని తిననివాడు, అయి ఉండి కానివాడు, శరీరంలో ఉండి శరీరము కానివాడు, శరీరిగా ఉండి శరీరి కానివాడు, దేహముగా ఉండి దేహము కానివాడు, దేహిగా ఉండి దేహి కానివాడు, దేహిగా ఉండి దేహంగా ఉండి దేహి
అయినటువంటి వాడు. విషయిగా ఉండి విషయి కానివాడు, విషయముగా ఉండి విషయము కానివాడు. ఇదంతా ఆటే. ఆట అంటే ఇదంతా ద్వంద్వంగా చేరి ఉండి లేనివాడుగా ఉండి ఇదంతా ఆట ఆడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆటే. తల్లి గర్భవాసములో ఉన్నటువంటి శిశువు యొక్క మెదడు వృద్ధి చెందాలి అంటే అది చైతన్యవంతమై దేహాన్ని ఆశ్రయించి పోషించే స్థాయికి ఎదగాలి అంటే తల్లి గర్భములో ఉన్నటువంటి 7వ నెలలోనే ఈ నోట్లో వేలు వేసుకోవడం అనేటువంటి అభ్యాసం ప్రారంభించాడు. అక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఇక్కడ తమో గుణములోనే ఆట ఆడేది మొదలు పెట్టాడు. వృద్ధి చెందాలంటే అది చైతన్యవంతమైనటువంటి దేహాన్ని ఆశ్రయించి పోషించే స్థాయికి ఎదగాలి అంటే తల్లి గర్భంలోనే ఉన్నటువంటి 7వ నెలలోనే నోట్లో వేలు వేసుకోవడం అనేటువంటి అభ్యాసం ప్రారంభించాడు. అప్పుడు ఆహార సంగ్రహణానికి కావలసినటువంటి శక్తిని సంపాదిస్తున్నాడు. తర్వాత దానికి ఆహారం తీసుకొని శక్తిని సంపాదించాలా అంటే దాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఆ రీతిలుగా మొదటి సంవత్సర కాలంలో తల్లి ద్వారా అభ్యాసం చేత దర్శన స్పర్శన సంభాషణాదుల చేత మాతృదేవత వసగేటటువంటి త్రివిధ దీక్షల ద్వారా బుద్ధి వికాసాన్ని పొందుతున్నాడు. మాతృదేవత అందించేటటువంటి ఆ త్రివిధ దీక్ష ద్వారా బుద్ధి వికాసాన్ని పొందుతున్నాడు. అందువల్లనే తల్లి తొలి గురువయ్యింది. ఎప్పుడో వచ్చే ఆచార్యుడు, ఎప్పుడో వచ్చేటటువంటి ఇతర గురు పారంపర్యమంతా కూడా ఆ మాతృదేవతని ఆదేశించి త్రివిధ దీక్షలను నొసగి చైతన్య వికాసాన్ని వ్యక్తమయ్యేటట్లుగా ప్రేరేపించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆ మాతృదేవతని ఆశ్రయించి ఉంటుంది. ఇక్కడ తల్లి తొలి గురువు అయింది. ఈ మాట గురువే దైవం అని మొట్టమొదట వెంకటాచలం స్వాముల వారు ఓ బుక్ రాశాడు, గురువే దైవం. ఆ బుక్కులో తొలి గురువు నుంచి కడగురువు వరకు కూడా కొంచెం విచారించి రాశాడు. అందువల్లనే తల్లి తొలి గురువు అయింది. ఎప్పుడో వచ్చే ఆచార్యుడు, ఎప్పుడో వచ్చేటటువంటి ఇతర గురు పారంపర్యమంతా కూడా ఆ మాతృదేవతని ఆదేశించి ఆ మాతృదేవత త్రివిధ దీక్షలను నొసగి చైతన్య వికాసాన్ని వ్యక్తమయ్యేటట్టుగా ప్రేరేపించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆ మాతృదేవత అంటే తల్లి ఆశ్రయించి ఉంటుంది. ఈ జీవుడు రాబోయేది శరన్నవరాత్రుల కాలం. మాతృకాగణముల యొక్క విశేషాన్ని ప్రకృతిని ఉపాసించడం ద్వారా, ప్రకృతిని ఈశ్వరీయంగా ఉపాసించడం ద్వారా పంచశక్తులు పంచబ్రహ్మల యొక్క అధిష్టానాన్ని అధిదేవత వ్యవహారం అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ఉపాసనల ద్వారా ఆదిభౌతికమైనటువంటి తాపములతో కూడినటువంటి జీవచైతన్యాన్ని ఆదిదైవిక స్థితికి ఉత్తానపరిచేటటువంటి ఉత్క్రమణం చేసేటటువంటి దివ్యత్వాన్ని పరివేక్షించి ఆవేశింపజేసేటటువంటి భవ్యమును దివ్యముగా చూసేటటువంటి పరిణామాన్ని నేర్పే పద్ధతిని నవరాత్రి అనేటువంటి సంస్కృతి ద్వారా అందించారు మనకు పూర్వీకులు పెద్దలు. శరన్నవరాత్రులు అని దసరాకు వస్తాయి. ఆ 9 రాత్రులు కూడా అమ్మవారిని బాగా పూజిస్తారు. రోజుకు ఒక వాహనం ఏర్పాటు చేసి
రోజుకు ఒక తల్లిగా అలంకరణ చేసి పంచశక్తులుగాను పంచబ్రహ్మల యొక్క అధిష్టానాన్ని అధిదేవత వ్యవహారం అంతా కూడా అర్థమయ్యేటట్టుగా చేసేటువంటి ఉపాసనల ద్వారా ఆది భౌతికమైనటువంటి తాపములతో కూడినటువంటి జీవ చైతన్యాన్నంతా కూడా ఆదిదైవిక స్థితికి ఉత్తానపరచేటటువంటి ఉత్క్రమణం చేసేటటువంటి దివ్యత్వాన్ని పరివేష్టించి ఆవేశింపజేసేటటువంటి భవ్యమును దివ్యముగా ఆవేశింపజేసేటువంటి, ఎందుకంటే ఆడ దసరాకు వారిని ఎవరిని దహనం చేస్తారు, రావణాసురుణ్ణి హతం చేసి దహనం చేసేదానికి ఆయనకు ఆవేశింపజేసేటువంటి రీతిగా పుట్టేది భవ్యము అంటే పుట్టుక, ఆవేశం పుట్టేటట్టుగా దివ్యముగా చూసేటట్టుగా పరిణామాన్నంతా ఏర్పరిచేటువంటి పద్ధతిగా నవరాత్రి అనేటువంటి సంస్కృతి ద్వారా అందిస్తారు. మనిషి మానవ కొత్తవాడు కాదు. మనిషి మానవ అంటే మానవుడు కొత్తవాడైతే కాదు, సనాతనుడు. యాతి బ్రహ్మ సనాతనం. నవ అంటే కొత్త, మా అంటే కొత్తవాడివి కావు. మానవ. నవ అంటే ఏమైంది? కొత్త అయింది. కొత్తవాడివి అంటే మా అంటే ఏమైంది? మానవ. మా ఏమైంది? కొత్తవాడివి కావు అంటే మానవ. మరి ఈ కొత్తవాడు కానటువంటి సనాతనుడు నవరాత్రులు అంటే 9 రాత్రులు అని కాదు, పగలు రాత్రి అనేటటువంటి ద్వంద్వ దృష్టిని పోగొట్టుకునడానికి చేసేటటువంటి ఉపాసన ద్వారా, విద్యను గ్రహించడం ద్వారా, తత్వ విద్యా దృష్టి చేత, ఆ తత్వ విచారణ, ఆ విద్య దృష్టి చేత, తాత్వికమైనటువంటి దృష్టి చేత ద్వంద్వాలను అధిగమించడానికి నీవు కొత్తవాడివి కావని తెలుసుకోవడానికి చేసేటటువంటి ఉపాసన. రాత్రుళ్ళు ఎందుకు పెట్టారండి అంటే 9 పగళ్ళ నొచ్చుగా. 9 పగళ్ళు కూడా వస్తాయి కదా. మానవునిలో ఉన్నటువంటి దుస్సంగం, దుర్జన సహవాసం, రాత్రిం చరత్వం, ఆసురీ లక్షణాలు అన్నింటిపై విజయాన్ని సాధించేటువంటి దిశగా విజయదశమిని ప్రతిపాదించారు. 10వ రోజు కల్లా వాటి మీద విజయాన్ని సాధించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని గెలవాలన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని గెలవాలి. ఎట్లా? దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఈ ఆసురీ లక్షణాలపై, ఈ ఆసురీ లక్షణాలపై విజయం సాధించేటటువంటి, దివ్యత్వాన్ని పొందేటటువంటి దివ్యత్యా అనుభూతిని ద్వారా ఆసురీత్వాన్ని, ఆసురీ లక్షణాలను జయించడం అంటే ఆ రాక్షసుని జయించేదానికోసమై ఏవి దీంట్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా జయించడం. ఆ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు అసురీ లక్షణాలు. ఆగు దీర్ఘం లేదు. అదే అసురీ లక్షణాలు. లక్షణాలే అసురీ అంటే రాక్షస లక్షణాలు. అవును, అందుకే నాకు డౌట్ వచ్చి 2 చదువుతాడా, 2 ఆపడింది. అన్ని చోట్ల అట్లే పడింది. ఈ అసురీ లక్షణాలపై విజయం సాధించేటటువంటి, దివ్యత్వాన్ని పొందేటటువంటి, దివ్యత్వ అనుభూతి ద్వారా అసురిత్వాన్ని
అసురీ లక్షణాలను ఇక్కడ 3 సార్లు రాసింటే 3 సార్ల రెండో ఆనే పడింది. అసురీ లక్షణాలను జయించడం, విశేషముగా జయించడం, అసలు వాటి యొక్క శేషం మిగలకుండా చేయడం, ఇది నవరాత్రులలో చేయవలసినటువంటి లక్ష్యం. మరి ఇదంతా ఏమిటండి అంటే ఆట ఆడి ఆడకుండు, ఇదంతా దేహమే నేనన్న దగ్గర నుంచి దైవమే నేననేటటువంటి స్థితికి పరిణామం చెందేటటువంటి ఆట ఇది. మరి బ్రహ్మమునందు ఈ ఆట లేదే, మాటే లేదు, ఆట లేదు, మాట లేదు, పాట లేదు. పార్థాన్న మీట్లో పెట్టుకో. ఆట లేదు, మాట లేదు, పాట లేదు. ఎందుకంటే ద్వంద్వములకు అవకాశం లేదు. అక్కడ ద్వంద్వ స్థితి పొందలే, ఏకస్థితి అయింది. అది బ్రహ్మమునందు త్రిపుటికి అవకాశం లేదు. బ్రహ్మమునందు ద్వంద్వముకు అవకాశం లేదు, ఆడ త్రిపుటికి అవకాశం లేదు. అంటే రెండుగా కాలే, ఏకస్థితిగా ఉంది బ్రహ్మము. ఎక్కడ? విశ్వాండమందు ఏకస్థితిగా ఉన్నటువంటి బ్రహ్మము ఆడ ఏమైంది? శివజీవి యొక్క సంధానమైనటువంటి బ్రహ్మస్వరూపము ఏకస్వరూపమై ఉంది. అది ద్వంద్వ స్థితిని పొందితే ఏదైనా వ్యవహారం చేస్తుంది. అక్కడ ద్వంద్వ స్థితిని పొందలే. ఎట్లుందప్ప అంటే నిర్మలమై ఉంది, నిశ్చలమై ఉంది, నిర్వీకారమై ఉంది, నిష్కర్మ అయి ఉంది. అంటే ఏ కర్మ చేయక ఏకస్థితిగా ఉంది. అప్పుడు త్రిపుటికి కూడా ఆడ అవకాశమే లేదు. ఎవరైతే త్రిపుటిని అధిగమించి, ఇప్పుడు ఏమైంది? త్రిపుటిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎవరైతే త్రిపుటిని అధిగమించి అతీతమై సాక్షి అయి త్రిపుటికి సాక్షిత్వ స్థితిలో త్రిగుణాతీతులై నిలకడ చెంది ఉన్నారో అట్టివారు బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది ఉంటారు. అప్పుడు ఏమైంది? అది ఏకంగా ఉన్నదే అనేకంగా ఏర్పడతా వచ్చింది. పార్థాన్న మీటు పెట్టుకున్నా. రాలేదు. ఎవరైతే త్రిపుటిని అధిగమించి అతీతమై సాక్షి అయి త్రిపుటికి సాక్షిత్వ స్థితిలో త్రిగుణాతీతులై నిలకడ చెంది ఉన్నారో అట్టివారు బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది ఉంటారు. అట్టి బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెందిన వారికి కూడా ఒక ఆట ఉంది. మళ్ళా అక్కడ సంకల్పమే బంధం, నిస్సంకల్పమే ముక్తి. ఆ రీతిగా ఉన్నటువంటి ఆట కూడా ఆటాడిన మేనిబొమ్మ ఆటాడకనే ఆటాడు. ఆ రీతిగా శివజీవిక సంధాన స్వరూపములో పిండాండాన్ని విడిచి బ్రహ్మాండాన్ని విడిచి విశ్వాండమయందు పరబ్రహ్మ స్వరూపంగా ఉండేటువంటి ఏకస్థితిగా ఉన్నటువంటిది ఏకం అనేకంగా దిగదారి వచ్చింది. ఇంతవరకు ఇంకా విశాలమైతా వస్తా ఉంది. ఇంకా అనేకమైనటువంటివి పుంగానుపుంగవులుగా పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్ పుడుతున్నాయి, పుట్టిన తర్వాత దానికి పేర్లు పెడుతున్నాయి. మళ్ళీ రూపాన్ని తయారు చేసి పేరు పెడతా ఉన్నారు. ఒకదాన్ని తయారు చేసి తర్వాత పేరు పెడతా ఉన్నారు. లేదా ముందే పేరు పెట్టి తయారు చేసేటివి ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటివి ఇంకా ఏర్పడతానే ఉన్నాయి. అంటే ఇంకా అనేకం అవుతూనే ఉంది. ఇక్కడ ఏకం అనేకం భవతిగా వచ్చినటువంటిది ఇప్పుడు అనేకం ఏకం భవతిగా ప్రయాణం చేయాలి. దీనికి ప్రయాణం చేసినప్పుడు అక్కడ బ్రహ్మ స్థితి అనేటువంటి నిర్మలమైనటువంటి ఏ ద్వంద్వ స్థితి లేనటువంటి ఏ త్రిపుటి స్థితి లేనటువంటి స్థితిగా ఉన్నటువంటిది ఎవరైతే ఆ మార్గానికి ప్రయాణం చేస్తారో అట్టి వారు బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది ఉంటారు.
అట్టి బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెందిన వారికి కూడా ఒక ఆట ఉంది మల్లాడ. సంకల్పమే బంధం, నిస్సంకల్పమే ముక్తి. ఆ రీతిగా ఉన్నటువంటి ఆట కూడా ఆటాడిన మేనిబొమ్మ ఆటాడకనే ఆటాడు. ఆ రకంగా ఊరినే నిర్మలంగా ఉన్నటువంటి దానికి కూడా సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం కలిగినప్పుడు ఈ బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడిపోయిన తర్వాత మళ్ళా ఆట ఆడేదానికి ఆట ఆడుకోకుండా ఉండేటువంటి మేనుబొమ్మ ఆట ఆడకనే ఆట ఆడుతుంది. 84 లక్షల జీవరాశులు ఆడుతున్నాయి. జనన మరణములు అనేటువంటి ఆట, చస్తూ పుడుతూ ఉండేటువంటి ఆట 84 లక్షల జీవరాశులు కూడా ఆడుతూ ఉన్నాయి. వృద్ధిక్షయములనే ఆట, వృద్ధి పొందడము, క్షయించడం అంటే తరిగిపోవడం. ఈ ఆట 84 లక్షల జీవరాశులు కూడా ఆడుతూ ఉన్నాయి. అణుసంయోజనములు కూడా, వియోజనములు అనేటువంటి కూడా ఆడుతూ ఉన్నాయి ఆట. అణువిచ్చిత్తి అనేటువంటి ఆట, అణువు నుంచి విచ్ఛిన్నం పెరుగుతా పోయి శక్తి వినిమయం అనేటువంటి ఆట, శక్తిని సంపాదించుకునేటువంటి ఆట. పదార్థ సంయోజన వియోజనములు అనేటువంటి ఆట, ఆ పదార్థాన్ని సంయోగించుకోవడము, ఖర్చు చేయడము, వియోజనము చేసేటువంటి ఆట. కేంద్రక సంలీన విలీనములు అనేటువంటి ఆట. అన్ని ఆటలే, అన్ని కదలికలే. ఈ రకమైనటువంటి చర్య ప్రతిచర్య, యాక్టింగ్ రియాక్టింగ్, యాక్షన్ రియాక్షన్, ఓరియంటెడ్ ఉన్నటువంటి ఇదంతా కూడా ఆట. యాక్షన్ చేస్తుంది, రియాక్షన్ చేస్తుంది, ఒరిజినల్గా ఊరికనేనూ ఉంటుంది. ఓరియంటెడ్ ఉన్నటువంటి ఇదంతా కూడా ఆట. ఆటలన్నీ ఘన సుషుప్తి యందు ఉడిగినట్లు కనబడతా ఉన్నాయి. ఈ ఆటలన్నీ ఎక్కడ ఉడిగిపోతాడాయప్ప, ఎక్కడైతే మునిగిపోతాడాయి అంటే గాఢ సుషుప్తిలో, ఘనంగా సుషుప్తి చెందినప్పుడు ఇవి మునిగిపోతున్నాయి. ఘన సుషుప్తి కూడా, గాఢ నిద్రావస్థ కూడా ఒక ఆటే. ఇది ఘన సుషుప్తి కూడా, గాఢ నిద్రావస్థ కూడా ఒక ఆటే. అక్కడి ఆట ప్రియ మోద ప్రమోదములతో కూడిన ఆట. అక్కడ ఆట ఎట్లాంటిదప్ప అంటే ప్రియముతో, మోదముతో, ప్రమోదముతో మమేకము చెంది కూడినటువంటి ఆటది. ఈ త్రిపుటి కూడా మమేకం చెంది అది ఆనందదాయకమై, అదే ఆనందమయ కోశం. ఆ ఆనందదాయకమై ఏకమై ఉండేటువంటి ఆట అది. సూక్ష్మంగా జరిగేటువంటి ఆట, విశ్రాంత స్థితి యందు జరిగే ఆట, కర్తని నిరూపించడానికి వీలు లేని ఆట, ప్రాజ్ఞుడిగా ప్రజ్ఞస్థితి యందు జరిగేటువంటి ఆట, నేనుని తాననకుండా ఆడే ఆట అది. జగద్భావమెల్లా ఉపశమించిన ఆట. అట్టి ఆటని పునఃజ్ఞాన సాధన యందు పునరావృత్తి చేత, అభ్యాసం చేత, ఉపాసన చేత, తదేక నిష్ట చేత మరలా ప్రయత్నించి మెలకువలో కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం ధ్యానాభ్యాసం. ఇటువంటి ఆటను అభ్యాసం చేత అంటే నీవు దిన్నము తద్వీదై దినక్రమంగా నువ్వు అభ్యాసం చేసి, అంటే ఉపాసన చేసి. ఏది ఉపాసన అంటే, అంటే దగ్గరగా దాంట్లో చేరబడి, తదేక నిష్టతో నీ యొక్క మనస్సు ఏకనిష్ట చేత మరలా ప్రయత్నించి మెలకువలో కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం ధ్యానాభ్యాసం. ఇది సదా సుషుప్తావస్థస్థే అనే నిర్ణయం ఇక్కడ. ఎట్లుండాలా? ఆ ప్రాజ్ఞుడు ప్రజ్ఞస్థితి యందు జరిగేటువంటి ఆట నేనుని తాననకుండా ఆడేటువంటి ఆట. జగత్తు భావమెల్లా ఉపశమించింది. జగత్ భావమెల్లా కూడా దేనిని అంటకోకుండా ఉండేటువంటి స్థితి. అట్టి ఆటని పునఃజ్ఞాన సాధన యందు పునరావృత్తి చేత, అభ్యాసం చేత,
ఉపాసన చేత తదేక నిష్ట చేత మరలా ప్రయత్నించి మెలకువలో కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం ధ్యానాభ్యాసం. ఇది ఏమి అంటే సదా సుషుప్తిలో ఎట్లుందో ఆ గణ సుషుప్తి గాఢ సుషుప్తి నిద్రావస్థలో ఎట్లయితే ఉందో ఆ విధంగా కారణం ఈ ధ్యానాభ్యాసం కారణం మెలకువ అనేటువంటి ఆటలో విశ్వడుగా ఉన్నావు. ఇప్పుడు కారణం మెలకువ అనేటువంటి ఆటలో ఇక్కడ ఏమైనా విశ్వడుగా ఉన్నావు. కళ అనేటువంటి ఆటలో తైసుడుగా ఉన్నావు. మెలకువ అనేటువంటి ఆటలోనేమో విశ్వడుగా ఉన్నావు. కళ అనేటువంటి ఆటలోనేమో తైసుడుగా ఉన్నావు. తైసుడుగా ఉండి నిద్ర అనేటువంటి ఆటలోనేమో ప్రాజ్ఞుడుగా ఉన్నావు. ఈ 3 అవస్థలలో అనుస్యూతమై ఉన్నటువంటి ప్రజ్ఞాసూత్రమే నేనుగా ఉన్నప్పుడు, 3 అవస్థలకి అతీతమై సాక్షిగా ఉన్నప్పుడు, 3 అవస్థల గుర్తిరగకుండా ఉన్నప్పుడు, పంచవృత్తులు నిరోధించబడినప్పుడు ప్రత్యాగాత్మగా ఉంటావు. అప్పుడు ఎట్లయి ఉన్నావు? తురీయమందు ఉంటావు. ఇది కూడా ఒక ఆటే. తురీయంగా ఉన్నా ఇది ఒక ఆటే. ఎట్లా? పిండాండ సాక్షి అనేటువంటి ఆట, తత్వదర్శనం అనేటువంటి ఆట, స్వాత్మాదర్శనం అనే ఆట, స్వరూప జ్ఞాన ఫలం ఆడిన ఆటాడి ఆడకుండు. ఈ ప్రత్యాగాత్మ స్థానమందుండి చూస్తే ఏమైంది? పిల్లలాటల పోలికాయను, ఇల్లు బయలై తెల్లనాయను, కళ్ళ బోధలు చెల్లిపాయను, భావమిక భాషన్. ఇవి అనేకమైనటువంటివి ఈ తత్వంలోనే వస్తాయి. మేలుకొలుపు తత్వం ఇది. పిల్లలాటల పోలికాయను, ఇల్లు బయలై తెల్లనాయను, కళ్ళ బోధలు చెల్లిపాయను, భావమిక భాషన్. భావం ఏమైంది? అభావసిద్ధమైంది. ఇక భావమే లేనిదైంది. కాబట్టి అన్ని ఆటలు భావముతో కూడుకొని ఉన్నాయి. దేహాత్మ భావముతో ముడిపడి ఉన్నప్పుడు భావశుద్ధి లేకయే ఆడుతున్నాడు. అది తామసిక జీవనం. అంటే సత్కర్మ చేస్తున్నాడు కానీ సద్భావన లేదు. కామ్యక కర్మగా చేశాడు అంటే ఉపాసనలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ కూడా ఇదంతా మన సంస్కృతి ఆచార సాంప్రదాయములతో కర్మ ద్వారా శుద్ధి చెందేటటువంటి పద్ధతిని అందించారు పెద్దలు. ఈ అందించిందంతా అందుకుంటున్నాడు. ఇవన్నీ కూడా చేస్తున్నాడు. చేసినా కానీ అంటే ఏమైంది? సత్కర్మ చేస్తున్నాడు కానీ సద్భావన రాలే. దీంట్లో ఉండేటువంటి భావన ఏమి? తత్వాన్ని అయితే పాడుకుంటా ఉన్నాడు. తత్వం అంతా కూడా మనకు శేషమామ అందించినటువంటి మేలుకొలుపులో ఈ తత్వాలన్నీ కనపడతాయి. తెల్లవారెను భ్రాంతి చీకటి అనేటువంటి మేలుకొలుపులో ఇవన్నీ కూడా కనపడతాయి. కాబట్టి పాడుకుంటాం కానీ వాటినన్నిటినీ విచారించి భావంగా తెలుసుకోలేకుండా పోతున్నాం. ఆ విధంగా ఇవన్నీ చేస్తున్నాడు. కామ్యక కర్మగా చేస్తా ఉన్నాడు. అంటే కోరిక అయినటువంటి దాంట్లో కూడుకొని ఉన్నాడు. అది ఒక్కటి లేకపోతే ఇవన్నీ పుట్టవంగా. కోరిక అనేది కామ్యక కర్మగా చేశాడుగా. అంటే ఉపాసనలు చేశాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, వ్రతాలు చేస్తున్నాడు, దీక్షలు చేస్తున్నాడు, ఉపవాసాలు చేస్తా ఉన్నాడు. ఇత్యాదులన్నీ కూడా ఇదంతా మన సంస్కృతి ఆచార సాంప్రదాయములతో కర్మ ద్వారా శుద్ధి చెందేటటువంటి పద్ధతిని అందిస్తా ఉన్నారు. కానీ అవన్నీ చేస్తున్నాడు కానీ అదేమైంది? సద్భావన చెందలే. వీటిలో ఉన్నటువంటి ఈ కర్మ వల్ల వ్యవహరించేటువంటి కూడా ఏ భావానికి చెంది ఉన్నాయి అనేటువంటి భావన చెందలే. మానవుడు తప్పక ఈ నిర్మలీకరణాన్ని ప్రతినిత్యం చేసుకోవాలి. నిత్య కర్మ అనేటువంటి పేరుతో తన చైతన్య వికాసాన్ని అనుసరించి
బంధాన్ని గుర్తించడానికి, మాలిన్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి సంస్కృతులు ఇవన్నీ కూడా. తగు మాత్రం కాలాన్ని అనుసరించి సంధ్యాకాలం ఉత్తమమైనటువంటి కాలం. అంటే ఇప్పుడు మనం చదువుకునేటువంటి కాలమే ఉత్తమమైనటువంటి కాలం. మరి ప్రదోషకాలమేమో ఉత్తమమైన కాలం. ప్రదోషకాలం అంటే సాయంకాలం. ఈ ప్రదోషకాలం ఉత్తమమైనటువంటి కాలం. బ్రహ్మముహూర్త కాలం ఉత్తమమైనటువంటి కాలం. బ్రహ్మముహూర్త కాలం కూడా ఉత్తమమైనటువంటి కాలం. అలా ఆయా చతుస్సంధ్యలలో మిగిలినటువంటి కాలములలో కూడా భౌతికమైనటువంటి గుణమాలిన్యం, ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి కాబట్టి కర్మ అనేటటువంటి శక్తి గుణత్రయము చేత వ్యవహారశీలమై వ్యక్తమై ప్రకటితమై ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కర్త నేననేటటువంటి ఆట ఏదైతే ఉందో, ఈ కర్త చేసేటువంటి నేననేటువంటి ఆట ఏదైతే ఉందో, అభిమానయుతమైనటువంటి ఆట ఏదైతే ఉందో, సుఖాపేక్షని ఆశించేటటువంటి ఆట ఏదైతే ఉందో, ఈ ఆటంతా కూడా ఆట ఆడి ఆడకుండును. ప్రత్యాగాత్మ నిర్ణయం చేశాడు ఇక్కడ. ఇంకా మాట్లాడితే ఏమైంది? అనేక కోటి బ్రహ్మాండ, ఇంకా అనేక కోటి బ్రహ్మాండ జనని కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహావిష్ణువు యొక్క దశావతారములు కొనగోట మీటితే ఉత్పన్నమైనటువంటి ఉద్భవించినటువంటి ఆద్య శక్తి తత్కాలవత్ ఆయా జగత్తులయందు, ఆయా లోకములయందు, ఆయా పరిస్థితులయందు ధర్మోద్ధరణ కొరకై ఏర్పడినటువంటి అవతార సంగ్రహమంతా కూడా మూల ప్రకృతికి కొనగోట మీటితే సరిపడినంత, అంటే లవలేశం అనేటువంటి సూచన. అంతేగాని ఒకదానిని ఎక్కువ చేయడం అని ఒకదాన్ని తక్కువ చేయడం అనేటువంటి పద్ధతిగా చెప్పలే. అది లవలేశం అనే దానికి కొనగోటి అంటే కొంచెం అనేటువంటి సూచన చేత చెప్పారు. అంటే చాలామంది త్రిమూర్తులు తక్కువ వారని, త్రిపుర సుందరి వాటికి అవతలదని, త్రిపుర సుందరి వాటికి అవతలదని ఈ రకమైనటువంటి అన్వయం చేస్తూ ఉంటారు. నిజానికి మాట్లాడితే అనంత విశ్వములో మన బ్రహ్మాండం ఒక బిందువు. ఈ అనంత విశ్వములో మన బ్రహ్మాండం కూడా ఒక బిందువు. మన బ్రహ్మాండములో సూర్యుడు ఒక బిందువు. అట్టి సూర్యునిలో భూమి ఒక బిందువు. బిందువు అంటే ఏమి? ఒక తొటికి ఉన్నట్లు. అట్టి భూమి మీద జీవరాశి ఒక బిందువు. అట్టి జీవరాశి బిందువులో అనేకానేకములు, అవి ఒక్కొక్క బిందువులు. కాబట్టి అఖిలం జగత్తు అని చెప్పబడేదంతా కూడా ఒక బిందువే. ఒక్క బిందువు యొక్క విస్తారమే ఇదంతా కూడా. జీవుని యొక్క జన్మ కూడా ఈ సంవిత్ బిందువుతోనే ప్రారంభమవుతుంది. ఈ జీవుని యొక్క జన్మ కూడా ఈ సంయుక్త బిందువు, ఏకస్థితిగా ఉన్నటువంటి బిందువు. ఈ బ్రహ్మాండము, ఈ విశ్వాండము, అనంత విశ్వములో మన బ్రహ్మాండము ఒక బిందువుగా ఉంది. మన బ్రహ్మాండములో సూర్యుడు ఒక బిందువుగా ఉన్నాడు. అట్టి సూర్యునిలో భూమి ఎంత ఉంది చూడండి, ఒక బిందువుగా ఉంది. అట్టి భూమి మీద జీవరాశి ఏమైంది? ఒక బిందువుగా ఉంది. అట్టి జీవరాశి బిందువులో అనేకానేకములు, అవి ఒక్కొక్క బిందువులు. కాబట్టి అఖిలం జగత్తు అని చెప్పబడేదంతా కూడా ఒక్క బిందువే. అదే ఒక యాపిల్కాయ 4 ఒప్పులు కోస్తే ఇవి ఒక ఒప్పు తీసి ఇది ఏదంటాడు అంటే దాంట్లోదే అన్నట్టు. ఏకస్థితిగా ఉన్నటువంటి ఒక బిందువే. ఒక్క బిందువు యొక్క విస్తారమే ఇదంతా కూడా. జీవుని యొక్క జన్మ కూడా ఈ సంయుక్త బిందువుతోనే ప్రారంభమవుతుంది. ఈ సంయుక్త బిందువుతోనే ప్రారంభమవుతుంది. సంయుక్త బిందువు ఎవరప్ప? సూర్యుడు. సంయుక్త బిందువు శుక్ల శోణిత సంయోజనం చేత ఏర్పడినటువంటి ఇక్కడ
జడ్వై. కాబట్టి ఇక్కడ ఏ ధర్మము, ఏ శక్తి, ఏ ఆవరణ, ఏ వికాసము, వ్యవహారశీలము అవుతుందో ఇదంతా కూడా సూర్యస్థానమందు కూడా ఆ లక్షణము, ఆ ధర్మము, ఆ వ్యవహారము, ఆ ఆవరణ, అదే వికాసము. కాబట్టి ఈ లక్షణ రీత్యా చూసినటువంటి జీవో బ్రహ్మైవాన్, జీవో బ్రహ్మైవనాపరః, జీవో బ్రహ్మైవనాపరః, అపరః అని నిర్ణయం చేశారు. చేసి ఆట ఆడి ఆడకుండు సూర్యుని ప్రభావం చేత భూమండలం మీద ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి ఋతువులు గాని, సస్యం గాని, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ పరిణామమంతా గాని, తాపము గాని, వృద్ధిక్షయములు గాని అన్ని సూర్యప్రతాపమే. చంద్రకిరణ సమ్మోహనం కూడా, పోషణ శోషణ కూడా అంతా కూడా సూర్యుని యొక్క ప్రభావమే. చంద్రకిరణ సమ్మోహం కూడా, చంద్రుడు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆ పోషణ కూడా, అంటే సృష్టి నిర్ణయాన్ని ఇచ్చేటువంటి కిరణములు. ఆ చంద్రకిరణ సమ్మోహనం కూడా, పోషణ శోషణ కూడా అంతా కూడా సూర్యుని యొక్క ప్రభావమే. ఈ బ్రహ్మాండమంతా కూడా సూర్యుని ప్రభావమే. ధ్రువాల వద్ద 6 నెలలు, పగలు 6, ధ్రువాల వద్ద 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండి, అంతా గడ్డ కట్టిన మంచు ఉండి, ఆ మంచులో 6 నెలల పాటు నిద్రపోయేటటువంటి జీవరాశి, 6 నెలలు మేలుకొనే జీవరాశి, అంతా సృష్టి యొక్క వైచిత్ర్యమంతా ఆట కదా. ఈ సృష్టి యొక్క వైచిత్ర్యమంతా కూడా ఆటే కదా. ఇది నేను ఎప్పుడో చెప్పిండి ముందు, అప్పుడే 2 ఏళ్ళ అప్పుడే చెప్పింది. అవును. ఒక 6 నెలలు నువ్వే ఎండపడదు కొంత ప్రాంతము, మొత్తం 6 నెలలు పడినే పడదు. 6 నెలలు పొద్దే ఉంటుంది. 6 నెలలు 6 నెలలు కంటిన్యూ ఎండే ఉంటుంది, నీడే ఉండదు కొన్ని ప్రాంతాలు. ఈ ధ్రువం, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని 2 ధ్రువాలు భూమికి ఉండే వాటిలో దానికేమో 6 నెలల పాటు మొత్తం రాత్రి ఉంటుంది. కొంత ప్రాంతం ఏమో 6 నెలల పాటు ఎండే ఉంటుంది బలాపులు. అది భూమి ఇట్లా తిరిగినా అట్లా తిరిగినా ఆ పై భాగంలో పడతానే ఉంటుంది కదా. నీడబడే ప్రాంతమే కదా రాత్రి, వెలుగుబడే ప్రాంతం పగులు. కాబట్టి ఈ 2 మొత్తం చాటుగా ఉండే ప్రాంతంగా పంతుంది కింద భాగం. దానికి 6 నెలల పాటు అస్సలు పడదు. ఈ భూమి తన చుట్టూ తాను తిరిగి మళ్ళా సూర్యుని పైకి పోతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుందే, అప్పుడు మాత్రమే పడుతుంది 6 నెలలు. ఈ పై భాగానికి ఏమో ఒక 6 నెలలు ఇది పైకి పోయినప్పుడు చీకటి అవుతుంది. కాబట్టి 6 నెలలు రాత్రే ఉండదు, 6 నెలలు ఎండ ఉంటుంది అట్లే పై భాగానికి. అట్లా గుర్తుకొచ్చింది నాకు. అట్లా నేను ఇంతకుముందు అన్నయ్య చెప్పినాడు ఈ విషయము అని. ఇక్కడ ధ్రువాల వద్ద 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండి, అంతా గడ్డ కట్టిన మంచు ఉండి, ఆ మంచులో 6 నెలల పాటు నిద్రపోయేటటువంటి జీవరాశి, 6 నెలలు మేలుకునేటువంటి జీవరాశి అంతా కూడా సృష్టి యొక్క వైచిత్ర్యమంతా ఆటే కదా. సూర్యస్థానం నుంచి బిందు మధ్యస్థానం నుంచి చూస్తే, నువ్వు సూర్యస్థానం నుంచి ఆ బిందు మధ్యస్థానం నుంచి చూస్తే ఏమైతుంది? బిందువాకాశ పరిధి యందు భూతాకాశ పరిధి నుంచి చూశాం. మిగిలిన 4 భూతములు ఆడుతున్నట్లు కనబడతా ఉన్నాయి. మిగిలిన ఆకాశ భూతం నుంచి చూస్తే ఏమవుతుంది? మిగిలిన 4 భూతాలు అంటే వాయువు, అగ్ని, జలము, భూమి, మిగిలిన 4 భూతములు ఆడుతున్నట్టు కనబడతా ఉన్నాయి. భూతాకాశ పరిధి నుంచి మనం చూస్తే వాయువు చెలిస్తూ ఉంది. పీడనాన్ని అనుసరించి, మిట్టపల్లాలను అనుసరించి నీరు చెలిస్తా ఉంది. సూర్యతాపం చేత అగ్ని ఉష్ణ ప్రభావం చేత చెలిస్తా ఉంది. భూమి కూడా చెలిస్తుంది. ఇవన్నీ ఎక్కడ చెలిస్తున్నాయి అంటే భూతాకాశ పరిధిలో,
అది 40 కోట్ల యోజనములు కలిగినటువంటి ఆ భూతాకాశ పరిధిలో ఈ 4 కూడా చెలిస్తున్నాయి. కాబట్టి భూతాకాశ స్థితి నుంచి చూసినప్పుడు మిగిలిన 4 ఆడుతున్నట్లు కనబడుతున్నాయి. అందుకే ఈ దీంట్లోనే లయమైతా పోతాయి అవి. భూతాకాశమేమో ఆట ఆడి ఆడకుండా ఉంది. భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనేటటువంటి పొర ఏదైతే ఉందో అంటే అదే ట్రోపో ట్రోపోస్పహర్ ట్రోపోస్పహేర్ ట్రోపోస్పియర్ 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 మేసోస్పియర్ లోనోస్పియర్ ఐనో ఇలా మెసో ఐనోస్పియర్ మేసోస్పియర్ మెసోస్పియర్ ట్రోపోస్పియర్ మన భూమి మీద ఉండేదేమో అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ మన వాతావరణంలో మనం ఏదైనా ఎగరేస్తే అది వెంటనే నేలకొచ్చి పడుతుందో ఆ ఏరియా దాటే వరకు ఉండేదంతా అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఇది. కాస్మోస్ఫియర్ అంటే అది ఆకాశానికి అవతల దాటిపోవాలి ఇంకా పైకి నక్షత్రాల పైకి. ఈ కింద అంతా ఏదైతే భూమి వైపుకు లాక్కొని బరువైన వస్తువు వేస్తే అది కిందికి వచ్చి పడుతుందో అదంతా అట్మాస్ఫియర్. అది దాటిపోయిన తర్వాత అది అక్కడ లాక్కుంటుంది కాబట్టి రాకెట్ కూడా అక్కడి వరకు 4 దశల్లో ఇంజన్లు అమరుస్తారు. అంతా 15 నిమిషాలు 20 నిమిషాలలో ఆ లెవెల్ దాటిపోతుంది. అది అవతలికి పోతానే ఇంక దీనిలో అవసరం లేదు, అక్కడ పీక్కుంటాయి. అక్కడ చిన్న ఎలక్ట్రికల్ మోటార్లు చాలు, ఇట్లా ఇంధనంతో పనిచేసేవి అక్కర్లే ఇంజన్లు. అవన్నీ ఇక్కడనే సముద్రంలోకి పడిపోతాయి, మధ్యలో కింద కాలుతాండేటివి. ఆ వాతావరణంలో నెక్స్ట్ పొర ఉంది, 3వ పొర 4వ పొర. అట్లా ఈ టెలిఫోన్కి సంబంధించిన ఈ దృశ్య మాధ్యమాలన్నీ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఫోను, మనకు వస్తున్న వీడియోలు, మనకు వస్తున్నటువంటి టీవీలోకి వస్తున్నటువంటి బొమ్మలు, ఇవన్నీ అనేకమైనటువంటి సమాచార ఏ సమాచార, దృశ్య సమాచార, వాక్ సమాచారగా వచ్చే సిగ్నల్స్ విడిపడి అవన్నీ మళ్ళీ ఏకమై దీంట్లోకి వస్తున్నాయి. ఆ సిగ్నల్స్ అన్ని ప్రయాణించే పొర 3వ పొర. రేడియోకి సంబంధించిన సిగ్నల్స్, ఫోన్లకు సంబంధించిన సిగ్నల్స్, టీవీకి సంబంధించిన సిగ్నల్స్ అన్ని ఆ 3వ పొరలో ప్రవేశిస్తాయి. ఈ విమానాలన్నీ కూడా 2వ పొరలోకి పోతాయి. ఎందుకు పోతాయి 2వ పొరలోకి అంటే అత్యంత బరువుతో కూడినటువంటి ఈ ఇంజను లేచేటప్పుడు అత్యంత వేగంగా చాలా హెవీ స్పీడ్తో అంతమందిని కూర్చోబెట్టుకొని లేస్తుంది. లేచిన తర్వాత అట్టే కంటిన్యూగా అదే శబ్దంతో, భీకరమైన శబ్దంతో ఆటికి పోయేదాకా ఆ 2వ పొరలోకి పోతానే తేలికైపోతుంది, బరువు తగ్గిపోతుంది దానికి సగానికి సగం. ఆ సగం తగ్గిపోయిన తర్వాత నిలకడగా ఉండి అప్పుడు ఈ హెవీ ఇంజన్ స్పీడ్ని ఆపి మామూలు కంట్రోల్లో పోతుంది. ఇంకా అప్పటి నుంచి దాన్ని వేడెక్కదు, చల్లగానే పోతుంది. లేదంటే వేడికే రాపిడికే ఫినిష్ అయిపోయిండేది ఇక్కడ భూమి మీద పోతే. అట్లా అందుకనే అనేక రకాలు 10 ఏళ్ళు జరిగినాయి దాని మీద కనిపెట్టించి కూడా ప్రయోగాలు. మళ్ళా ఇవన్నీ జరిగినాయి. అవి అన్ని పొరలు. ఈ వాతావరణం అనే పొర ఏమో ఇక్కడే ఉంది, అట్మాస్ఫియర్ అనేది. ఈ లాస్ట్ ఉండేటువంటి ఇక అంతరిక్షానికి ఆనుకొని ఉండే పొర దగ్గరికి ఎవరు పోరు, ఈ మానవులు ఎవరు పోయేది లేదు. ఇంకా ర్యాకెట్లు, ఉత్త ర్యాకెట్లు మనుషులు లేని పోవాల్సిందే. అక్కడేమో సూర్యశక్తితో పనిచేసే మోటార్లు కూడా పనిచేయవు. వాళ్ళు పైనీర్ అనే దాన్ని వదిలి మానవులు లేకుండా దాంట్లో 2 మానవ బొమ్మల్ని రాగి రేకుతో తయారు చేసి అక్కడ పెట్టి 2 మనుషుల్ని 2-3 జంతువుల బొమ్మల్ని పెట్టి ఒక ర్యాకెట్ తనంతకు తానుగా సూర్యరశ్మితో ప్రయాణం చేసేటువంటి, లేదంటే నక్షత్రాల వెలుగుతో ప్రయాణం చేసేటువంటి సిస్టమ్ పెట్టి పంపించినారు 1982లో. అది ఒక 18 ఏళ్ళు, ఇది ఒక 24. ఇంతవరకు ఎక్కడ పోతానే ఉంది అది అట్లే, ఇంకా ప్రయాణం చేస్తానే ఉంది. నిమిషానికి 270 కిలోమీటర్ల వేగం, నిమిషానికి, గంటకు కాదు. 270 కిలోమీటర్ల వేగం. కాలం సరిపోయింది.
బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. 134లో పై పేర ఒకటి అయిపోయినట్టు, రెండో పేర నుంచి ఉంది. జై గురు. మంగళం చెప్పండి నా. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరుకాను భంగపరచిన గురు పారంపర్యోలకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ को జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజ్ को జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజ్ को జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.